ఆషాఢం కావిడిగా మేము 5వ తనంగా ఆవిడకి భావించి అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించుకుంటున్నాము. అలాగే మా ఆడబిడ్డగా ఆవిడని భావించి పసుపు కుంకుమను సమర్పించుకుంటున్నాము. పురుహూతిగా అమ్మవారిని మేము చల్లగా ఉండాలని. హర హర మహాదేవ శంభో శంకర. పిఠాపురం 20 గ్రామం, పిఠాపురం నియోజకవర్గం 20 గ్రామం నుండి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వారికి మాకు ధన్యవాదాలు తెలియపెడుతున్నాం అండి. ఈ రోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే తిరుపతి అమ్మవారికి మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే తొలిసారి ఈ సారికావుల్లో మాకు మా 20 గ్రామం చేపించుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు అమ్మవారిని మాకు మా సాంప్రదాయంగా మా ఇంటి ఆడపడుచుగా మేము కొలిచి ఈ యొక్క సారి కార్యక్రమం మేము చేపట్టామండి. ఆడవారు అందరూ, మాతృమూర్తులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి, సేవా కార్యక్రమానికి పిఠాపురం రావడం, ఈ మేడం గారికి మాట చెప్పడంతో సారికవులు కూడా మేడం గారు మాకు అంగీకరించడం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పిఠాపురంలో వేంచేస్తున్నటువంటి 10వ శక్తిపీఠమైనటువంటి పురోహితగా అమ్మవారికి ఈరోజు విరవ గ్రామం నుంచి భక్తులు, అలాగే పద్మావతి శ్రీవారి సేవా సంఘం వారు వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు 100కు పైగా ముత్తైదువులందరూ కూడా ఆషాఢ మాస సారిని సమర్పించి ఉన్నారు. వీళ్ళు సుమారు 8 కిలోమీటర్లు కాలినడక వచ్చి అమ్మవారికి ఈ ఆషాఢ మాస సారిని సమర్పించి ఉన్నారు. వీరికి దారి పొడవునా కూడా మా దేవస్థానం నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా మేము అందజేస్తున్నాం. వీళ్ళకి త్వరితగతిన దర్శనంతో పాటుగా వీరికి ఆశీర్వచనము, అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేసింది. గత సంవత్సరం ఆషాఢ మాస సారి దేవస్థానం ఆధ్వర్యంలోనే జరిగిందండి. ఇలా భక్తులు సమర్పించడం అనేటువంటిది ఇది మొదటిసారి. ఇది ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగాలని, ఆ సాంప్రదాయానికి దేవాదాయ శాఖ ఖచ్చితంగా సహకారం అందజేస్తుందని మేము తెలియజేస్తున్నాం.